జనాలేంట్రా బాబు, ఈ జన సందోహం ఏంట్రా బాబు? ఏ శుభకార్యానికైనా ఏ అశుభకార్యానికైనా జగన్ నినాదమే, అరుపులు కేకలు, సీఎం జగన్ అంటూ నినాదాలు. మరి 2024లో ఎందుకు ఓడిపోయినట్లు? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో మెదులుతున్న ప్రధానమైన అనుమానం ఇదే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అనూహ్య ఓటమి సాధించింది. ప్రత్యర్థి కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించగా వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలతో పరిమితమైంది. ఈ ఫలితాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీకి ప్రతికూలంగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో గందరగోళం సృష్టించడం, నిరంకుశ ధోరణి, మీడియాతో దూరం, సంక్షేమ పథకాలు ఫలితాలను ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలను ఓటమి దారితీశాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తుపై సీరియస్గా ఆలోచిస్తున్నారు. 2029 ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు మరలా ఎదురుకాకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకొని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇవి ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకతను ప్రదర్శించి రాజకీయ పార్టీల్లో ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్న అనుమానం ఈవీఎంల మాయాజాలం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం జరిగిందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన అనునయులు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ అనుమానిస్తూ ముందుకు సాగారు. గడిచిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి వైఎస్ఆర్సీపీకి దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యేలా రికార్డు స్థాయిలో విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా నిలబెట్టుకోలేకుండా పోయింది. ఓటింగ్ శాతం చూస్తే 40% వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. టీడీపీ పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ 175 స్థానాలకు 164 స్థానాలను గెలుచుకుని భారీ మెజార్టీతో గెలిపింది. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసి 135 స్థానాలు గెలవగా, జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలు గెలుచుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనుమానం బీజాలు పడ్డాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయి అనుమానిస్తూ, ఆరోపిస్తూ, ఆందోళన చెందుతూ 2029లో కూడా ఇదే జరిగితే పరిస్థితి ఏంటండి మదనపడుతూ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఆ పార్టీ శ్రేణుల్లోనే కాదు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిలో కూడా 2024 ఎన్నికల ఫలితాలపై తర్జన పడుతూ జరిగిన లోపాలను సరిదిద్దుకునే క్రమంలో అనేక కోణాల్లో ఎనలైజ్ చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునే పనిలో పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావుతుండడంతో ఇప్పటి నుంచే బలం పుంజుకునే పనిలో వైఎస్ఆర్సీపీ అధినేత నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మండల ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలాన్ని నిలకడగా నిలబెట్టుకోగలిగింది. దీంతో ఆ పార్టీ శ్రేణిలో కొంత జోష్ కనిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలను నోటీసులు, అరెస్టులతో ఒత్తిడి పెంచుతూ కట్టడి చేసే వ్యూహాలు మాత్రం పన్నుతూ రాజకీయ చదరంగం ఆడుతోంది. తన 5 ఏళ్ల పాలనలో జరిగిన తప్పులను, లోపాలను సవరించుకుంటూ ప్రధానంగా గుర్తించిన పార్టీ కార్యకర్తల నిర్లక్ష్యంపై ఈసారి పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ, కార్యకర్తల పార్టీ భవిష్యత్తుగా భావిస్తూ 2029లో కార్యకర్తలకు పెద్దపీట వేసేందుకు తగిన అస్త్రాలను సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో మెదులుతున్న ప్రధాన అనుమానం 2024 ఎన్నికల్లో నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే తిరిగి 2029లో కూడా ఇదే రిపీట్ అయితే తమ భవిష్యత్తు ఏంటి అంటూ తర్జన పడుతూ ఈ అనుమానాన్ని త్యజించేందుకు ప్రత్యామ్నాయ కోణాలలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లకు గురై పార్టీని వీడాలని భావించే వారిని కాపాడుకునే యత్నం, పార్టీలో ఉండే వారికి మనోనిబ్బరాన్ని నింపుతూ భవిష్యత్ కార్యక్రమాలను రచిస్తూ ఆచితూచి అడుగులు ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి పార్టీ ఎత్తుగడలను పై ఎత్తులు వేస్తూ సంస్థాగత పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహరచనలో తలమునకలు అవుతున్నారు. ఇవన్నీ ఒక పక్క చూస్తూనే మరోపక్క 2024లో తమ ఓటమికి గల ప్రధాన కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. 2029లో ఈవీఎంలో లేక బ్యాలెట్ల ముందుకొస్తారనే దాని ఆయా పార్టీలతో నడుస్తున్న పెద్ద చర్చ. ఏదేమైనా రాజకీయ పార్టీలు ఓటమి చెందినప్పుడు ఈవీఎంపై అనుమానం వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. పరిపాటిగా మారడమే కాదు, వారి మదిలో మెదులుతున్న అనుమానపు పెనుభూతం కూడా అదే. ఏదేమైనా ఎన్నికల కమిషన్ ఈ అనుమానాలను నివృత్తి చేసి ప్రజల్లో, అలాగే రాజకీయ పార్టీల్లో కూడా నమ్మకాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నారు.
అనుమానాలు కొత్త ఏం కాదు. మహారాష్ట్రలో కూడా ఇటువంటి ఆరోపణలు వెలువడ్డాయి. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘూడి కూటమి నేతలు ఈవీఎం ట్యాంపరింగ్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శివసేన నేత సంజయ్ రౌత్ ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా అంగీకరించలేమని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ఈవీఎంల విశ్వసనీయతపై అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల డేటాలను డిలీట్ చేయకూడదని, వెరిఫికేషన్ కోసం ఖర్చులను తగ్గించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తుపై సీరియస్గా ఆలోచిస్తున్నారు. 2029 ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు మరలా ఎదుర్కోకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచి సంస్థాగతంగా బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకతను ప్రదర్శించి రాజకీయ పార్టీల్లో ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. ప్రత్యర్థి కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఘన విజయాన్ని సాధించగా వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఈ ఫలితాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన దారితీశాయి. ముఖ్యంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీకి ప్రతికూలంగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో గందరగోళం సృష్టించడం, నిరంకుశ ధోరణి, మీడియాతో దూరం, సంక్షేమ పథకాల ఫలితాలు ఇవ్వకపోవడం వంటి అంశాలు ఓటమి దారితీశాయని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తుపై సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు మరలా ఎదురు కాకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకొని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకతను ప్రదర్శించి రాజకీయ పార్టీల్లో ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నారు.